ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 27వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి త్రయోదశి మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:43 నుండి మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:03 వరకు. తదుపరి తిథి బహుళపక్షం చతుర్దశి మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:03 నుండి మార్చి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 7:55 వరకు. నక్షత్రం శతభిషం మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:29 నుండి మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:33 వరకు. తదుపరి నక్షత్రం పూర్వభాద్ర మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:33 నుండి మార్చి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:09 వరకు. కరణం గరజి మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:43 నుండి మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:27 వరకు. పణజి మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:27 నుండి అదే రోజు రాత్రి 11:03 వరకు. భద్ర మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:03 నుండి మార్చి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:23 వరకు. యమగండ కాలం ఉదయం 6:18 నుండి 7:49 వరకు. గుళికా సమయం ఉదయం 9:19 నుండి 10:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుండి 11:08 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. వర్జము ఉదయం 9:06 నుండి 10:34 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. అమృతకాలం సాయంత్రం 6:14 నుండి 7:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:29 వరకు. సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 6:24. చంద్రోదయం మార్చి 27వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:34. చంద్రాస్తమయం అదే రోజు సాయంత్రం 4 గంటల. సూర్యరాశి మీనరాశి, జన్మరాశి చంద్రుడు కుంభరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సమీప భవిష్యత్తు చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థ నుండి మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడుతున్నాయి. ఉపాధ్యాయులకు సైతం సమీప భవిష్యత్తులో తమ పనిలో పురోగతిని ఆశించే అవకాశాలు కనపడుతున్నాయి. మెరుగైన కెరియర్ కోసం అవకాశాల ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యపరంగా ఈ రోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కొద్దిగా విశ్రాంతి తీసుకునేటందుకై ఈ రోజు ప్రయత్నించాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలను అవసరాల నిమిత్తం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా నూనె పదార్థాలను తినడం మానుకోవాలి. తేలికగా అరిగిపోయే ఆహారాన్ని తీసుకోవాలి. రోజువారీ దినచర్యలో యోగాను ధ్యానాన్ని జతపరచుకుంటే ఇంకా మీకు మేలు చేస్తుంది. ప్రేమ సంబంధాలలో కొత్త కాలంగా కొన్ని సమస్యలు ఉంటే గనక అవి ఒక స్నేహితుడి సహాయంతో పరిష్కరించబడతాయి. వైవాహిక సంబంధం బలంగా ఉంటుంది. ఇంట్లో పెద్దలు సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మంచి బహుమతులు సైతం లభించే అవకాశాలు కనపడుతున్నాయి. మీ ప్రియమైన వారితో మీరు ఆనందంగా సమయాన్ని వెచ్చిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారానికి సంబంధించి మంచి ఆదాయం ఉంటుంది. వివిధ వనరుల నుండి కూడా ఆదాయం లభించే అవకాశాలున్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. వ్యాపారవేత్తలు కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అని ఆలోచిస్తున్నట్టయితే అది ఈ రోజు నెరవేరుతుంది. వ్యాపారం బాగా జరుగుతుంది. అయితే వ్యాపారస్తులకు వ్యాపార సమయంలో గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి. అదేవిధంగా వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు గౌరవంతో పాటు పదోన్నతిని కూడా ఈ రోజు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ పనికి ప్రశంసలు సైతం లభిస్తాయి. కార్యాలయంలో ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సహచరులు మీతో సంతోషంగా ఉంటారు. మీ లక్ష్యాలను మీరు సులభంగా సాధిస్తారు. పనిలో ఆశించిన విజయం మరియు లాభాలు సైతం పొందుతారు. కొత్త ఇల్లు కొనాలి అని ప్లాన్ చేసుకుంటారు. చాలా కాలంగా విదేశాల్లో కెరియర్ లేదా విదేశాల్లో వ్యాపారాన్ని కొనసాగించాలి అని ప్రయత్నిస్తుంటే గనక దానికి సంబంధించి ఏమైనా అడ్డంకులు ఉంటే అవి కూడా ఈ రోజు తొలగిపోతాయి. అదే విధంగా వాటికి సంబంధించిన శుభవార్తను సైతం మీరు ఈ రోజు అందుకుంటారు. భూమి
భవనం, వాహనం లాంటివి పొందే అవకాశాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలకు సైతం ఇది మంచి రోజుగా ఉంది. కొంతమంది బంధువులను సైతం కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. సామాజిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. సంతానానికి సంబంధించి ఏవైనా చింతలు ఉంటే గనక అవి పరిష్కారం అయ్యి మీరు కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ రోజు పిల్లలు ఇంటి వాతావరణాన్ని ఉత్సాహంగా ఉంచుతారు. వారి చిన్నపిల్లల చేష్టలు ఇంటి వాతావరణాన్ని చాలా ఆహ్లాదకరంగా మారుస్తాయి. అయితే పిల్లలు ఆటలాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే గాయాల పాలవుతారు. కాబట్టి దాని వలన కొన్ని ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి సమస్యలు ఏమైనా ఉంటే గనక పెద్దల సలహాను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. వారి అనుభవం నుండి మీరు తీసుకునే సలహా మీకు చాలా ప్రయోజనాన్ని పొందేటందుకు సహాయపడుతుంది. అదేవిధంగా వారు కూడా మీరు వారికి విలువనిచ్చినందుకు సంతోషపడతారు. చిన్న చిన్న పనుల్లో అడ్డంకులు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో సైతం విజయం పొందుతారు. కొంతమందికి మాత్రం ఈ రోజు కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అరటి పళ్లను దేవుడికి నైవేద్యంగా నివేదించి ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ లేదా ఆవులకు తినిపించడం కానీ చేస్తే ఈ రోజు మీకు శుభప్రదంగా పూర్తవుతుంది. సాధ్యమైనప్పుడల్లా అనాథలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని మరియు త్రాగునీటిని అందించడం వలన లభించే పుణ్యఫలంతో పాటు జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు సైతం మీకు తెలియకుండానే తొలగిపోతాయి. చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం శివపురాణం స్థావరలింగ పూజగా వర్ణించింది. కాబట్టి చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే పర్యావరణాన్ని కాపాడటంతో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. చతుర్దశి తిథి మంచి పనులకు ప్రతికూలమైన రిక్త తిథి. చతుర్దశి రోజు ఎటువంటి ముఖ్యమైన పనులు, వ్యాపారాలు, ప్రయాణాలు చేయకూడదు. సాధారణ పని మాత్రమే చేయాలి. మంత్రాలు, స్తోత్రాలు పఠించాలి. చతుర్దశి తిథి నాడు శివాలయ సందర్శనకు, ప్రత్యేకించి సూర్యాస్తమయం తర్వాత ప్రదోష వేళలో శివాలయ సందర్శనకు, శివమంత్రాలు, శివస్తోత్రాలు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు. కాబట్టి గురువారం రోజు గురువు అనుగ్రహం కొరకు శివాలయాలను సందర్శించాల్సి ఉంటుంది. అదేవిధంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. గురువారాల్లో శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణువు, శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సాయిబాబా ఆలయాలను కూడా దర్శించాలి. గురువారం నాడు గ్రహబలం కొరకు పసుపు మరియు బంగారు రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. గురువారం నాడు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయటం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాలి. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపం మరియు శత్రు బాధల వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి బృహస్పతి. అధిష్టాన దేవత అజైకపాద. ఇది క్రూరమైన మరియు భయంకరమైన స్వభావం గల నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్న రోజు ఓం బృహస్పతియే నమః లేదా ఓం అజైకపాదే నమః అనే మంత్రాన్ని జపించుకోవటం వలన అంతా శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు శుభకార్యాలకు అనుకూలం కాదు. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక వీడియోను చూసిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.